మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మౌని వరల్డ్. ఈ వీడియో ఏంటంటే నా ఫస్ట్ శాలరీతో చిక్‌పేట వెళ్ళి షాపింగ్ చేసిన. సో వీటి ప్రైజెస్ ఏంటి? అసలు చిక్‌పేటలో రీజనబులేనా అనుకున్నంత? లేకపోతే విజయవాడ బీసెంట్ రోడ్ లెక్క ఉంటదా? అవి నేను చెప్తా. సో యాక్చువల్‌గా చిక్‌పేటలో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కడైనా ఇలాంటివి కొనాలంటే మోర్ దెన్ 150 ఉండొచ్చు. చిక్‌పేటలో అయితే 100కి వస్తాయి. అందరూ 100కే ఇస్తారంటే ఇవ్వరు. మనం అడిగేదాన్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయి. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి మాత్రమే 130కి తీసుకున్నా నేను. ఇయర్ రింగ్స్ అంటే ఎవరికైనా ఇష్టం కాబట్టి నేను ఈ 2 పెయిర్స్ కొన్నా. నెక్స్ట్ ఎప్పటినుంచో ఇన్విజిబుల్ చైన్ అంటే చాలా ఇష్టం. కొనాలి అనుకున్నా కానీ ఆ ప్రైజెస్ అనేవి చాలా హై ఉంటాయి. సో అందుకని నేను కొనలేదనమాట. ఇదైతే నేను ఎస్పెషల్లీ మా చెల్లి కోసం తీసుకున్నా. చాలా క్యూట్‌గా ఉంది కదా! సో క్వాలిటీ కూడా అంత బాగుంది. ఈ ఇన్విజిబుల్ చైన్స్ ఒక్కొక్కటి 150 పడింది. నాకైతే చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇది నేను మా చెల్లి వాళ్ళ పాప కోసం తీసుకున్నా. అసలు ఎంత క్యూట్‌గా ఉందంటే చాలా బాగుంది. సో ఇది 100 పడింది. నెక్స్ట్ ఈ సెట్ మొత్తం కలిపి నాకు 450 పడింది. రీజనబుల్లో కాదో తెలీదు కానీ మా ఇంట్లో ఒక అకేషన్ ఉంది. దానికోసం అయితే నేను పర్చేస్ చేశా. దీని ఇయర్ రింగ్స్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఈ చైన్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంది. అసలు లుక్స్ కూడా చాలా బాగున్నాయి. లుక్ వైజ్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. అండ్ పాపిడి బిళ్ళ వచ్చేసి ఇంకా బాగుంది. సో ఈ సెట్ వచ్చి నాకు అరౌండ్ 450 పడింది. అన్నీ ఇలా అక్కడ ఏంటంటే అమ్మవారి జ్యువెలరీ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ అది ఫేమస్ ఏమో. మీరు ఏ జ్యువెలరీ చూసుకున్నా అక్కడ అమ్మవారి డిజైన్తో ఉంటాయి. నెక్స్ట్ నేను వాచెస్ అనేవి పర్చేస్ చేశాను మా ఇంట్లో వాళ్ళ కోసం. ఒక్కొక్కటి 400 పడింది. కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మా చెల్లి వాళ్ళ పిల్లల కోసం తీసుకున్నాం. అసలు ఎంత క్యూట్‌గా ఉందంటే ఇది ఒక్కొక్కటి వచ్చి 1000 పడింది. మరి అది వర్తో కాదో నాకు తెలీదు కానీ నాకైతే చాలా బాగా నచ్చి నేను తీసుకున్నా. పాపకి 2.5 ఇయర్స్. సో ఇది కలర్ బాగుంది, వర్క్ బాగుందని నేను చాలా లైక్ చేసి తీసుకున్నా. ఇదేమో ఇంకొక పాపకి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ షరారా అనేవి పిల్లలకి బాగుంటాయి కాబట్టి కొన్నా. దీనికి చున్నీ అయితే చాలా పెద్దగా ఇచ్చాడు. మీరు అక్కడ షాపింగ్ చేయాలంటే అన్ని హోల్సేల్ షాపులు ఉంటాయి. మీరు వాళ్ళు చెప్పినంతకి కొనకూడదు. సో హాఫ్ ఆఫ్ ద రేట్కి అడిగితే ఇస్తారు. నెక్స్ట్ ఈ ఫ్రాక్స్ క్యూట్‌గా ఉన్నాయని నేను తీసుకున్నా. చాలా బాగున్నాయని. ఇది ఒక్కొక్కటి 300 పడింది. సో మన దగ్గర కూడా దొరుకుతాయిలే కానీ అక్కడైతే నేను బల్క్లో తీసుకోవటం వల్ల నాకు చాలా తక్కువకి వచ్చాయి. సో ఇంకొకటి వచ్చేసి మా పెద్ద పాపకి, మా చెల్లి వాళ్ళ పిల్లలకి తీసుకున్నాను అనమాట ఇవన్నీ. సో ఎంత క్యూట్‌గా ఉన్నాయంటే ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. అక్కడ అన్నీ నిజంగా హోల్సేల్ షాప్లే ఉంటాయి. రోడ్ మీద వెళ్తుంటేనే పిలుస్తూ ఉంటారు. వెళ్ళటం చూడటం సెలెక్షన్ ఈజీయే కానీ బార్గెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. మీరు బార్గెన్ చేయకపోతే మీరు ఎక్కువ ప్రైస్కి కొనాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ టాప్ అయితే చాలా క్యూట్‌గా ఉంది కదా! నెక్స్ట్ ఇవి రెగ్యులర్ వేర్ నేను 150కి 2 తీసుకున్నా. పెద్ద పాపకి, చిన్న పాపకి. అసలు ఎంత క్యూట్‌గా ఉన్నాయంటే బట్టలు చాలా బాగున్నాయి అక్కడ. నెక్స్ట్ నేను నా కోసం ఒక 3 పీస్ సెట్ తీసుకున్నా. ఇది మాత్రం అసలు ఎంత వర్త్ అంటే ఇది ఓన్లీ నాకు అరౌండ్ 600 మాత్రమే పడింది. అసలు ఎంత దీనికి ప్యాంట్కి కూడా మనకి వర్క్ వచ్చింది. అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. మొత్తం థ్రెడ్ వర్క్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు లాస్ట్ మినిట్లో తీసుకున్నాను అనమాట ఇది. దీని చున్నీ కూడా చాలా క్వాలిటీగా ఉంది. ఇదొకటి, ఇది ఇంకొకటి. ఇది కూడా నేను తీసుకున్నది
మా ఇంట్లో అకేషన్ ఉంది కదా, దానికోసం అయితే తీసుకోవాల్సి వచ్చింది. అకేషన్ అని కాదులే కానీ అసలు దీనికి ఇచ్చిన వర్క్, డీటెయిలింగ్ వర్క్ చాలా బాగుంది. థ్రెడ్ వర్క్. దీని ప్యాంట్కి ఎలాంటి వర్క్ రాలేదు కానీ ప్లెయిన్గా ఉంది. దుపట్టా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్ కాబట్టి నేను అవి 6 కలిపి సెట్ లాగా తీసుకున్నా. ఒక్కొక్కటి 60 రూపీస్ మాత్రమే పడింది. చాలా బాగున్నాయి అన్నమాట. 2, 6 ఒక 4 సెట్స్, 2, 4 ఒక 2 సెట్స్ తీసుకున్నా. అసలు ఎంత బాగున్నాయంటే షైన్ అవుతూ ఉన్నాయన్నమాట. నేను కవర్ తీసి చూసా, నాకు చాలా బాగా నచ్చాయి కలర్స్ అన్నీ. అంటే మ్యాచింగ్ అవ్వటానికి ఏవైతే కలర్స్ బాగుంటాయో ఆ కలర్స్ మాత్రమే చూస్ చేసుకున్నాను నేను. ఈ రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి గుర్తుందో మనం స్కూల్కి వెళ్ళే డేస్లో రెయిన్బో కలర్స్ బ్యాంగిల్స్ని చాలా లైక్ చేసేవాళ్ళం కదా. సో అవి నాకు చూడగానే నచ్చేసాయి. ఇప్పుడంటే అవి ఉన్నాయిలే కానీ అంత ఇష్టంగా వేసుకున్నదే లేదు. ఏమైనా అకేషన్స్కి బాగుంటాయని నేను అవి రెయిన్బో కలర్స్ బ్యాంగిల్స్ తీసుకునేవి నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అలా నేను నాకు కావాల్సినవన్నీ విత్ బడ్జెట్లో కొన్నా. యాక్చువల్గా చిక్పేటలో రేట్స్ అనేవి ఎక్కువే ఉంటాయి కానీ మనం చేసే బార్గెనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.